ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యాలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవానికి వందనాలు నైనా. మా మంచి కాపరి మీకు వందనాలు. ఈ ఉదయ కాలమున మీ పాద సన్నిధి చేరి మీ వాక్యాన్ని వినడానికి అయా ఈ రీతిగా కృప చూపినందుగా మీకు స్తోత్రాలు. ఈ దినమునకై మీరు మాకు ఇచ్చిన ఈ లేఖనమును మా కొరకు దీవించమని, ఈ లేఖన భాగములో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని చిన్నంగమా, గత 3 దినాలుగా మనము విశ్వాసము ద్వారా శ్రమలో నుండి ఓర్పులో నుండి పరీక్షలో నుండి నిరీక్షణ అనేటువంటివి మనకు కలుగుతాయని, ఆ నిరీక్షణే మనలను నిత్య రాజ్యమును చేర్చుతూ ఉందని మనము గత 3 దినాలుగా మరి ధ్యానం చేస్తూ వచ్చాము. ప్రియ దేవుని చిన్నగమా, దేవునిలో మనము నిలిచి ఉన్నప్పుడు, విశ్వాసము ద్వారా ఆయన యందు మనము నిలకడగా ఉన్నప్పుడు, మన క్రియలు దేవునికి ఇష్టమై ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో కొన్ని శ్రమలు అనుమతిస్తారు. అయితే ఆ శ్రమ మనలను ఓర్పులోనికి తీసుకువెళ్తుంది. ఆ శ్రమను ఎవరైతే ఓర్చుకుంటారో వారు దేవుని యొక్క అత్యంతమైనటువంటి శక్తిని పొందుకోవడానికి, దేవునికి అత్యంత సన్నిహితులుగా మారడానికి అది కృప చూపుతుంది. కాబట్టి ఈ శ్రమలో నుండి మనము నేర్చుకోవడం ద్వారా మనము దేవుని యొక్క పరీక్షలో నిలిచిన వారమే ఉంటాము. ఎవరైతే దేవుని పరీక్షకు నిలుచుతారో వారు దేవునిలో మరి స్థిరపరచబడతారు. వారు దేవునిలో అంటుకట్టబడుతున్నామని గుర్తించాలి. ప్రియదేవుని ఇచ్చినాగమ ఆ రీతిగా శ్రమలో ఓర్పును కలిగి మరి పరీక్షకు నిలిచిన వారమై, మరి నిరీక్షణ ఏమిటంటే ఈ శ్రమలో నుండి నా దేవుడు నన్ను తప్పిస్తాడు, మరలా ఈ శ్రమ నాకు రాకుండా ఆయన కాపాడగలడు అనేటువంటి స్థిరమైన దృఢమైన విశ్వాసాన్ని ప్రభు మనకు అనుగ్రహించనై ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఈ రోజున నేను దేవుని నమ్ముకున్నాను, కానీ నా కుటుంబంలో అనేక శ్రమలు, శోధనలు ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి అని దేవునిని ఒకవేళ మనస్సులో కానీ తలంపులో కానీ ఒకవేళ మనము దూషణ చేసావేమో ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభువు నా ప్రియ దేవుని ఇచ్చినాగమ్మ, దేవుడు ఎంత మాత్రము అన్యాయస్తుడు కాదండి. ఎవరిని కూడా శ్రమ పెట్టి బాధ పెట్టి ఆనందించేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు కాదు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు. ఆయన అత్యంత కృపామయుడు, ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు. ఆయన ఆలోచనలో కానీ ఆయన తలంపుల్లో కానీ ఆయన యొక్క క్రియలలో మనం దేనిని కూడా క్రూరత్వం అనేటువంటిది ఆయన జీవితంలో మనం ఎక్కడా చూడం. ఆయన ఎంత మాత్రమును కూడా క్రూరత్వమును చూపకుండా మనుషుల ఎడల తనను హింసిస్తున్న వారి కొరకు కూడా ఆయన ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎంత శాంతమూర్తి అండి. ఆయనను విపరీతముగా మరి బాధిస్తున్న, ముఖము మీద ఉమ్మి వేసి మరి హేళన చేస్తూ ఉన్న వదకు తేబడిన గొర్రె వెళ్ళే మరి ఆయన మౌనముగా ఉన్నారు తప్ప మరి పరలోక సైన్య సమూహం ఆయనకు కలిగినప్పటికీ కూడా ఆయన ఏ విషయంలో కూడా అతిశయించలా. ఎందుకంటే ఆయన అంత దీర్ఘశాంతుడు, మరి ప్రేమ కలిగినటువంటి దేవుడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు. ఆయన అంటున్నారు కదా, ఈ రోజున మనం చదువుకున్న లేఖనంలో మనం చూస్తున్నట్లయితే మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మరి భక్తిహీనుల కొరకు చనిపోయాడు.
భక్తి లేనటువంటి వారి కొరకు ఆయన చనిపోయాడండి. భక్తిహీనముగా ఎందరైతే ఈ రోజున తిరుగుతూ ఉన్నారో నీ కొరకు కూడా నా దేవుడు, నా యేసు ప్రభులు వారు నీ కొరకు కూడా తన ప్రాణాన్ని పెట్టాడు. నీ కొరకు కూడా నీ పాప క్రయధనాన్ని ఆయన చెల్లించేశాడు. అయినప్పటికీ నీవింకను నీ భక్తిహీనతలోనే నిలిచి ఉన్నావు. కేవలము ఆయన నీ కొరకు చేసిన త్యాగమే ఈ రోజున నీవు భక్తిహీనతలో ఉండి కూడా నేను బాగున్నాను అనుకుంటున్నావు. నువ్వు బాగున్నాను అనుకుంటున్నానికి కారణము నీవు చేసుకున్నటువంటి మరి నీ రూపంలో చేసుకున్నటువంటివి, జంతువుల రూపంలో చేసుకున్నటువంటివి, పక్షుల రూపంలో చేసుకున్నటువంటివి, చతుష్పాద జంతువుల రూపంలో చేసుకున్న స్వరూపాలు నేను కాపాడతలేదండి. ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించావా? ఈ రోజున నా దేవుడు మరి నీ కొరకు మరి పూర్వమే నీ భక్తిహీనతలో నీ ఉండగానే మరి నీ కొరకు ఆయన క్రయధనమును అర్పించేశాడు. నీ పాప క్షమాపణకు నీ పాప క్రయధనముగా ఆయన అర్పింపబడ్డాడు. ఇప్పుడైనాను ఆ సత్యవంతుని తెలుసుకోవాలని, ఆ సత్యవంతుడైన దేవునిని ఎరగాలని ఆయన నీకు సమయాన్ని కేటాయించాడు. కాబట్టి నా ప్రియ దేవుని చిన్నగమ్మ, ఈ రోజున విరివిగా నీ దగ్గరకు ఆయన యొక్క సత్య వాక్కులు నీ దగ్గరకు వస్తా ఉన్నాయి. వాటిని వినకుండా అలా చూసి ఇలా తీసివేస్తున్నావేమో. వ్యర్థమైన వాటిని నీవు గంటల గంటలు మరి వీక్షిస్తూ సత్యవంతమైనటువంటి వాక్యమును, సత్యవంతుడైన దేవుడు ఎవరో మరి తెలియచేస్తున్నటువంటి ఇలాంటి వాటిని మరి నీవు విడిచిపెట్టేసి మరి వ్యర్థమైన వాటిని గంటల గంటలు వీక్షిస్తున్నావేమో. ప్రియ దేవునిచ్చిన ఆలోచన చేయి. నీవు భక్తిహీనునిగా ఉన్నప్పుడే నా దేవుడు నీ కొరకు పాపక్రయధనాన్ని చెల్లించి వేశాడు. కాబట్టి ఎందుకు ఈ సువార్త మరి వాడవాడలా ప్రకటింపబడుతూ ఉంది? దేవుడు కూడా తన వాక్యములో తన శిష్యులకు తెలియజేశారు కదా. ఆరోహణము కావకముందే ఆయన పునరుద్ధానుడైన తరువాత మరి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అని ఆయన ఎందుకు కోరుకున్నాడు? ఎందుకేనండి, ఆయన భక్తిహీనుల కొరకు తన ప్రాణక్రయధనాన్ని చెల్లించి వేశాడు. నీవు నాకు అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, కార్లు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, అందుకే నేను క్షేమంగా ఉండగలుగుతున్నాను, మరి నేను నమ్మినటువంటి మరి ఆ దేవాదేవతలు నన్ను కాపాడుతున్నారు అనుకుంటున్నావు. కానీ వారికి ఏ విధమైనటువంటి శక్తి లేదు. నీవు ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఆ శక్తి ఉంటే గనక మరి వాటిని దర్శించడానికి వెళ్ళి మధ్యలోనే ఎందుకు రాలిపోతూ ఉన్నారు? ఎందుకు మరి వారు నమ్మినటువంటి వారు వారిని కాపాడలేకపోతూ ఉన్నారు? భయంకరమైనటువంటి పరిస్థితిలో మరి ఛిద్రమైపోతున్నటువంటి శరీర భాగాలు మనం ఎన్ని చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఆలోచన చేశారా ప్రియ దేవుని చిన్నంగమా? మరి నీ కొరకు నా ప్రభువు మరి ఎప్పుడో పాప క్రయధనాన్ని చెల్లించి వేశాడు. నీవు ఈ సత్యమును తెలుసుకోవాలని, నీ కొరకు ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించాలని ఆయన నీకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడైనాను నీవు దేవుని యొక్క ప్రేమను, నిజ దేవుడు ఎవరో, సత్యవంతుడైన దేవుడు ఎవరో, మరి మన ప్రాణాత్మ దేహాలను కాపాడుతున్నటువంటి వారెవరో గుర్తించకుండా ఈ రోజున నీవు వ్యర్థముగా నీ జీవితాన్ని గడిపేస్తూ ఉన్నావు. దేవుడు ప్రతి మనిషికి ఒక ఉద్దేశాన్ని, ప్రతి మనిషి పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఆయన ఈ లోకంలోనికి మనల్ని రూపించాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చని వారిగా ఈ రోజున అపవాది సంబంధులుగా మారిపోయి దేవుడు ఎవరో తెలుసుకొనకుండా ఆ అపవాది చేత మీరు మరులు కొల్పబడిన వారై మరి సత్యాన్ని గ్రహించకుండా మరి అసత్యములను మిమ్మలను మరి ఉంచటానికి అపవాది ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ అసత్యములో నుండి మిమ్మల్ని సత్యములను నడిపించాలనే మా యొక్క ఈ ప్రయత్నము దేవుని మరి సేవకుల ద్వారా, మరి పరిచారకుల ద్వారా, అనేక మంది ద్వారా దేవుని వార్త మీ దగ్గరకు వస్తూ ఉంది. ఇప్పుడైనాను అంతటను మారు మనసు పొందవలనని దేవుడు ప్రకటన చేస్తూ ఉన్నాడు. మన కళ్ళ ముందే మనం చూస్తూ ఉన్నాం. మరి నా రాకడ సమయంలో మరి అనేక భూకంపములు కలుగుతాయి, అనేకమైనటువంటి రాజ్యం మీదకి రాజ్యము, దేశం మీదకి దేశం లేస్తాయని దేవుని వాక్యములో ఆయన క్రియలుగా వ్రాయించాడు. ఆయనే తన నోటి ద్వారా చెప్పాడు. సమస్తమును ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా నీలో
మరి ఆ మార్పు అనేటువంటిది లేకపోవడం ఎంత భయంకరం. మరి సత్యవంతుడైన దేవుడు మరి నీ కొరకు ఎప్పుడో పాప క్రయధనాన్ని చెల్లించాడనేటువంటి విషయాన్ని తెలుసుకొనకుండా, ఆయన యొక్క ప్రేమను గుర్తించకుండా ఈ రోజున నీవు ఒట్టిగా నీ జీవితాన్ని గడిపిస్తా ఉన్నావు. ప్రియ దేవుని జనాంగమా, మరి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగంపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రియ దేవుని జనాంగమ, మనము పాపి అయి ఉండగా, మనము ఏ దోషము చేయకపోయినా, మనము దోషకారకులుగా ఉండగా, ఆయన ఏ దోషము చేయకపోయినా ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడండి. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎవరైతే ఈ దినాన్న మరి నీ పాప క్రయధనం కొరకు నీవు భక్తిహీనతలో ఉండి ఆచారాలలో పట్టబడి ఈ రోజున మరి నిజ దేవునిని తెలుసుకున్న ఉన్నటువంటి నీకు ఆయన ఈ రోజున తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? మరి సత్యవంతుడమైన దేవుడను నేనే నీ కొరకు నా నా యొక్క ప్రాణాన్ని, నా రక్తాన్ని చిందించాను. నీ పాప క్రయధనముగా నా రక్తాన్ని చిందించాను. తద్వారా నిన్ను నిత్యరాజ్యమునకు వారసురాలినిగా చేశాను అని దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. దేవుని జనాంగమ, ఈ రోజున ఆ కరుణామూర్తి అయినటువంటి, ఆ దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు, ఆ ప్రేమామయుడైనటువంటి దేవుడు, ఆ దయామయుడైనటువంటి దేవుడు, మరి మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు, మనతో జీవించే దేవుడు, మన ఆత్మ ద్వారా మనలను మరి జీవింపచేస్తున్నటువంటి దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన ప్రేమను నీ పట్ల వెల్లడిపరచుచున్నాడు. ఇప్పుడైనను నీవు ఆ యొక్క అపవాది బంధకముల నుండి విడిపింపబడి సత్య మార్గంలోనికి రావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని యొక్క ప్రేమకు నీవు పాత్రుడు కావాలని ఆయన తన ప్రేమను మరి దినదినము నీ కోసము ఆయన చేతులు చాచి మరి అర్థిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ నువ్వు పొందుకోవాలని, నీ యొక్క మరి ఆ యొక్క చెడ్డ మార్గముల నుండి తప్పిపోయి చెడ్డ మార్గముల నుండి విడిపింపబడి సత్య మార్గంలోనికి రావాలని, సత్యవంతుడైన దేవునిని, నిజ దేవునిని నీవు తెలుసుకోవాలని ఆయన తన వాక్కులను నీ దగ్గరకు పంపిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజునైనా సరే ఆయన యొక్క ప్రేమకు మరి ఆయన యొక్క ప్రేమను గుర్తించిన వాడవై మరి సత్యములోనికి రావాలని ప్రభు పేరు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ప్రకటిస్తున్న నా దేవుడు నీ కొరకు ఎప్పుడో నీ పాపముల కొరకు, నీ భక్తిహీనత కొరకు, నీ యొక్క జీవితము కొరకు ఆయన పాప క్రయధనాన్ని చెల్లించి వేశాడు. ఆయన నీ కొరకు మరి తన ప్రాణమును అర్పించినటువంటి దేవుడు నీ కొరకు తన రక్తాన్ని చిందించి నిన్ను నిత్యరాజ్యమునకు వారసునిగా ఎప్పుడో చేశాడు. కానీ నీవు ఆ రాజ్యమును స్వతంత్రించుకునకుండా ఈ లోకముతో స్నేహం చేస్తూ నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు. కాబట్టి ఈ రోజునైనా సరే ఆ సల్లని, ఆ యొక్క కరుణామూర్తి యొక్క ప్రేమకు పాత్రుడు కావాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఆ రీతిగా నీవు జీవించాలని ప్రభు పేరు మనవి చేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవునికి వందనాలు నాయనా. అవును తండ్రి, మేము ఇంకాను పాపులమై ఉండగానే, భక్తిహీనులుగా మేము ఉండగానే నాయన, యుక్త కాలమున అయా యవ్వన కాలమున నీ యవ్వన రక్తాన్ని మా కొరకు చిందించి ఉన్నావు నాయన. అయా మేము పాపులమై ఉండగా మా కొరకు నీ ప్రాణ క్రయధనముగా, అయా మా పాప క్రయధనముగా నీ రక్తాన్ని చిందించావు. అవును తండ్రి, నీ యొక్క ప్రాణ త్యాగాన్ని, నీ యొక్క త్యాగాన్ని గుర్తించకుండా ఈ రోజున అనేక మంది తప్పి తిరుగుతూ ఉన్నారు నైనా. అట్లాంటి వారందరినీ మీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను నైనా. భక్తిహీనులుగా జీవిస్తున్న వారందరినీ మీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను. ఇప్పుడైనాను అంతటా నా అందరూ మారు మనసు పొందవలనని నీ కోరికను బట్టి నాయన, ఈ రోజున నీ మాటలు విన్న బిడ్డలు ఎవరైనా సరే, ఒక్కరైనా సరే నాయన, ఇదిగో తండ్రి, వారి భక్తిహీనతను విడిచిపెట్టి వారు ఏ రీతిగా చెడి పడిపోయి ఉన్నారో నీవు క్లియర్గా తెలియచేసి ఉన్నావు. నీ ప్రేమను వెల్లడిపరుచున్నావు నాయన. నీ ప్రేమను గుర్తించిన వారే నీ యందు విశ్వాసం ఉంచి నీలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని, నశించిపోతున్న ఆత్మలన్నిటినీ రక్షించమని,
అయా ఇదిగో తండ్రి, నైనా ఇదిగో దేవా, వారి జీవితాలను మరి అనేక విధాములుగా పాడు చేసుకుంటున్న వారందరినీ ఒక్కసారి దృష్టించమని, నైనా ముఖ్యంగా యవనస్తులు, యవన స్త్రీలు, నైనా బిడ్డలు, నైనా ఇదిగో తండ్రి, నీ మార్గము తప్పి తిరుగుతూ ఉన్నారు నాయన. అయా ఇదిగో వారందరూ కూడా నాయన నీ మార్గంలో నిలిచి ఉండి, అయినా ఇదిగో నీ అందు నిలిచి ఉండే భాగ్యం వారికి అనుగ్రహించమని ఈ దినము మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని ఈ దినమందు మేము చేయ పనులన్నిటిని మీకు అనుదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీ దోతల కాపుదలు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.